గంజాయి విషయం వచ్చినప్పుడు నేను అనేక సార్లు ప్రస్తావించాను. గంజాయిని కంట్రోల్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలా, దారిలో వ్యాపారుల్ని అమ్మేవాళ్ళని కొనేవాళ్ళని వీళ్ళని ఎప్పటికప్పుడు వైసీపీ హయాంలోనూ పట్టుకుంది, అంతకుముందు తెలుగుదేశం హయాంలోనూ పట్టుకుంది. అదేదో నాయకులే చేస్తున్నారు కదా, అక్కడ జరుగుతున్నదే తంతు వేరేది, ఒక మాఫియా శక్తులు నడుపుతున్నాయి. దీనికి సరైన దిశలో కంట్రోల్ చేయాలంటే దాని మూలమైనటువంటి ఏజెన్సీ ప్రాంతాలు పండిస్తున్న ప్రాంతంలో చేయాలి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక సిస్టమ్ తీసుకురావడం, ఆ సిస్టంలో అప్పుడప్పుడు ఏడాదికి 2-3 సార్లు వెళ్ళి అక్కడ గంజాయిని తగలబెట్టడం. మరి తగలబెట్టిన గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అంతకుముందే తీసేసిన తర్వాత మిగిలింది చెప్పి నువ్వు తగలబెట్టినట్టు మేము వదిలేసినట్టు అన్నటువంటి కోణం. ఎవరిని అరెస్టులు జరగదు, ఏమీ జరగదు. ఎవరి ప్రమేయం లేకుండా అక్కడ పెంచుతారా గంజాయి? సాధ్యం కాదు కదా. కాబట్టి అక్కడ ఒక డ్రమటైజ్ నడుస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చి వచ్చింది కాబట్టి ఒక మంచి అడుగు ముందుకు వేసింది. అందులో గంజాయి పెంపకానికి సంబంధించి ఉన్నటువంటి ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లోని 2-3 ఏరియాల్లో డ్రోన్ల ద్వారా, ఎందుకంటే అడవిలోకి లోపల దాకా వెళ్ళి చూసి రావడం సాధ్యం కాదు కాబట్టి ఒక ప్రదేశం దగ్గర నుంచుని డ్రోన్ల ద్వారా ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా విజువలైజ్ చేస్తున్నారు. ఎక్కడ గంజాయి పడింది, ఎందుకంటే అందరూ వెళ్ళే రోడ్లో గంజాయిని పెంచరు. వెళ్ళలేనటువంటి ప్రదేశంలో ముందంతా అడవిగా ఉండి లోపల ప్రదేశంలో గంజాయి పెంచుతూ ఉంటారు అన్నమాట. అట్లాంటి వాటిని ఐడెంటిఫై చేయడం కోసం డ్రోన్స్ని వినియోగించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన దర్యాప్తు సంస్థలు చాలా మంచి ముందడుగు. ప్రభుత్వం చక్కటైనటువంటి అడుగులు వేస్తోంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ గంజాయి ధ్వంసంతో పాటుగా భవిష్యత్తులో గంజాయి సాగు చేయనీయకుండా చూడటం, దాని బాధ్యుల్ని అరెస్ట్ చేయడం అన్నటువంటి చేయగలుగుతారా లేదా చూడాల్సి ఉంది.